అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. పెయిన్‌లెస్ డెలివరీస్ అని వింటున్నాం కదండీ! అంటే ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఒక ఆప్షన్ అన్నమాట. డెలివరీ టైంలో పెయిన్స్ తెలియకుండా కొంచెం బేర్ చేసుకునేందుకు వీళ్ళకి సదుపాయంగా ఉండడానికి ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అది ఎలా ఇస్తాము, ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయా అనేది తెలుసుకుందాం. అసలు ముందు ఎవరికి ఇస్తాం? డెలివరీ పెయిన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇది ఖచ్చితంగా డెలివరీ పెయిన్సే అని నిర్ధారించుకున్నాక యూజువల్గా ఏంటంటే మేము సర్విక్స్ అనేది ఒక 3 to 4 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యాక అప్పుడు వీళ్ళు బేర్ చేయలేకపోతే పెయిన్స్ని ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ప్రొసీజర్ ఏంటంటే ముందుగా ఈ మదర్ యొక్క బీపీ, పల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, నెక్స్ట్ బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా ప్రాపర్గా ఉందా, ఇవి చెక్ చేసుకున్నాక అనస్థెటిస్ట్ వచ్చి ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇస్తారు. ఇది ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఇటువంటి నీడిల్ని బ్యాక్లోకి పుష్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్గా ఎపిడ్యూరల్ స్పేస్ అంటే మన బ్యాక్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్లో కరెక్ట్గా ఇది ఎంటర్ చేయడము. తర్వాత ఈ నీడిల్ని బయటకు తీసేసి ఈ క్యాన్యులాని బాగా సన్నగా ఉంటుంది, ఈ క్యాన్యులా దీనిని లోపలికి పుష్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ట్యూబ్ అనేది కరెక్ట్గా ఎపిడ్యూరల్ స్పేస్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఈ నీడిల్ని కూడా తీసేస్తారు. సో ఈ క్యాన్యులా ఒక్కటే ఆమె వీపులో ఉంటుంది. ఇలా బయటకి దీని ఎగ్జిట్ మనకి అందుబాటులో ఉంటుంది. సో దీని ద్వారా మేము ఇంజెక్షన్స్ పుష్ చేయడం ద్వారా ఆర్ ఇన్ఫ్యూజన్ అరేంజ్ చేయడం ద్వారా కంటిన్యూగా ఈ మెడిసిన్ అనేది ఈ ట్యూబ్ ద్వారా ఈమె ఎపిడ్యూరల్ స్పేస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మేము కరెక్ట్గా ఫిక్స్ చేసిన డోసెస్ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మదర్కి ఈ పొట్ట భాగం నుంచి కింద వరకు కూడా ఆమెకి పెయిన్స్ వస్తున్నా కానీ అది టైట్నెస్ కిందే తెలుస్తుంది, కానీ పెయిన్ అనేది భరించడం తగ్గుతుంది. సో ఈ విధంగా వాళ్ళకి కంటిన్యూ డెలివరీ అయ్యే వరకు, ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా ఆమెకి స్టిచెస్ వేయడం అది ఉంటుంది. సో ఆ టైంలో కూడా బాగా పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. ఈ ఎపిడ్యూరల్ ఇవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కొంతమందిలో హైపోటెన్షన్ అంటే బీపీ డ్రాప్ అవడము, అండ్ కొంతమందికి యూరినరీ రిటెన్షన్ అంటే వీళ్ళకి బ్లాడర్ సెన్సేషన్ కూడా తగ్గడం వల్ల యూరిన్ పాస్ చేయకుండా అది కలెక్ట్ అయిపోవడము, ఆర్ ఇంకొంతమందికి సెకండ్ స్టేజ్ లేబర్ ప్రొలాంగ్ అవ్వడం అంటే బేబీ హెడ్ అంతా పూర్తిగా కిందకి జరిగాక కూడా సర్విక్స్ డైలేట్ అయ్యాక కూడా ఇంకా బేబీ బయటకి ఈజీగా రాకపోవడము. ఎందుకంటే ఇప్పుడు ఈ అనల్జీసియా తీసుకోకపోతే వీళ్ళకి బాగా ఎక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు బయటకి పుష్ చేసేస్తారు. బట్ ఈ ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పెయిన్ రిలీఫ్ వల్ల వాళ్ళకి ఈవెన్ బేబీ బయటకు వస్తున్నా ఆ ప్రెషర్ అనేది వీళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వరు. సో దీనివల్ల వీళ్ళు పుషింగ్ అనేది అంత ప్రాపర్గా చేయకపోవచ్చు. సో దీనివల్ల డిలే అవ్వచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇలా హెడ్ ఎంతకి బయటకు రాకపోతే మేము ఫోర్సెప్స్ అప్లై చేయడము, వ్యాక్యూమ్ అప్లై చేయడము, బేబీ హెడ్ని ఎక్స్పెల్ చేయడానికి చేయొచ్చు. సో ఇటువంటి రిస్కులు ఉండొచ్చు, బట్ ఇవేమి మేజర్ రిస్కులు కాదండి. సో ఎపిడ్యూరల్ అనస్థీషియాకి మీరు కనుక ఫిట్ అయితే, డాక్టర్ కూడా ఓకే అంటే మీరు హ్యాపీగా ఈ అనస్థీషియా తీసుకోవచ్చు. దీని ద్వారా పెయిన్స్ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి కాబట్టి మీరు భరించగలుగుతారు. బట్ పర్సీవ్ అయితే చేస్తూ ఉంటారు, పెయిన్స్ని అబ్డామిన్ టైట్నెస్ కింద పర్సీవ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట నార్మల్ డెలివరీకి ప్రయత్నించే వాళ్ళకి. థ్యాంక్ యూ.